హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ స్వీట్ ఏంటంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోయే క్యారెట్ పాయసం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలు, క్యారెట్, ఇలాచీ, గీ అండ్ షుగర్. మీరు కావాలంటే ఇందులో కాజు బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. 2 క్యారెట్స్ని ఈ విధంగా తురుముకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లైట్గా హీట్ అవ్వగానే గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గీ కొంచెం వేడెక్కగానే ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ని అయితే వేసి లైట్గా వేపుకోవాలి. అంటే క్యారెట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. క్యారెట్ తెచ్చైతే 1 వీక్ అవుతుందండి. క్యారెట్ కర్రీ చేసినా ఫ్రై చేసినా సరే పిల్లడు తినడానికి అస్సలు ఇష్టపడడం లేదు. సరే ఈ విధంగా ట్రై చేద్దామని చెప్పి క్యారెట్ పాయసాన్ని అయితే చేశాను. చేసిన 10 మినిట్స్కే మొత్తం ఖాళీ చేసేసాడు. ట్రస్ట్ మీ, చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. క్యారెట్ తినడానికైతే చాలామంది పిల్లలు ఇష్టపడరు కదండి. వాళ్ళకి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అది క్యారెట్ అని కూడా వాళ్ళు కనిపెట్టలేరు. అంత బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చిన్నవాళ్ళనే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలామంది క్యారెట్ తినడానికి ఇష్టపడరండి. అది హెల్దీ ఫుడ్ అని తెలిసినా సరే వాళ్ళందరూ కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ ఈ రెసిపీ అయితే నచ్చుతుంది. క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఇప్పుడైతే షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. అదే తక్కువ తిన్న వాళ్ళైతే తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అది మెజర్మెంట్ అనేది అయితే నేను చెప్పలేనండి. షుగర్ కొంచెం కరిగిన వెంటనే ఒక 4-5 ఇలాచీని అయితే దంచి పెట్టుకున్నానండి. మీరు వీలైతే పౌడర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే దంచి వేసాను. వేసి 1 నిమిషం పాటు మూత అయితే పెట్టాను. ఆ ఇలాచీ ఫ్లేవర్ అంతా క్యారెట్కి పట్టడానికి. మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటున్నాను. షుగరు, ఇలాచీ క్యారెట్కి బాగా పట్టేట్టు ఒక 2 నిమిషాలు అయితే ఈ విధంగా వేపుకొని పచ్చిపాలను అయితే యాడ్ చేస్తున్నానండి. క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి. కంటి చూపుకి, స్కిన్కి, హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా బాగా పెరుగుతుందండి దీనివల్ల. క్యారెట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. 1, 2 కాదు, చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటే. ట్రస్ట్ మీ, నార్మల్ పాయసం కంటే కూడా క్యారెట్ పాయసం చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే. ఎప్పుడు చేసే సేమియా పాయసం కంటే ఒకసారి నేను చెప్పే ఈ క్యారెట్ పాయసాన్ని ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరందరూ కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అయితే కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీన్ని బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏమీ లేదు, ఒక 2 క్యారెట్, ఇలాచీ, పాలు, షుగరు, గీ ఉంటే చాలండి. హ్యాపీగా ఈ స్వీట్ని అయితే ఎంజాయ్ చేసేయచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దీన్నైతే. షుగర్ పేషెంట్స్ అనుకో కొంచెం షుగర్ తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఒక 5 మినిట్స్లో అయితే చేసి పెట్టేయచ్చండి. వాళ్ళు అసలు గెస్ చేయలేరు కూడా ఇది క్యారెట్ పాయసం అని. అంత టేస్టీగా ఉంటుంది. పాలైతే మరిగిపోయాయి. అంతేనండి, ఈజీగా 5 మినిట్స్లో చేసుకునే క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. పైన కాజు బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేడిగా తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా ఐస్ క్రీమ్లా కూడా తినచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.